నా బతికేంటి ఎలా అయిపోయింది? పిల్లకి లైన్ వేస్తే తల్లి ప్రసాద్. తగ్గుతుందేంటి? మేడం, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? నేనేం చేశాను మేడం? ఏం చేసావా? మేడం, ఇదేంటి మేడం? ఆ వీడియో మీకు ఎక్కడిది? వీరు ఎప్పుడు తీశారు? దేనికి తీశారు మేడం? ఇవ్వండి మేడం. డిలీట్ చేయండి మేడం. ఆగు, ఆవేశపడకు. నువ్వేం చేసావో తెలుసా? ఈ వీడియో బయటికి వెళ్తే ఏమవుతుందో తెలుసా? నీ జీవితం నాశనం అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం? కూల్ బాబు, కూల్. చెప్తా. నువ్వు ఆఫీస్లో డ్యూటీ ఎలా చేస్తావో అలాగే ఇంటికాడ కూడా వర్క్ చేయాలి. మేడం, అర్థం కాలేదు మేడం. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? పొద్దున్నే మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వంట వండాలి, కాళ్ళు నొక్కాలి, అన్ని పనులు చేయాలి. అలాగే ఆఫీస్లో వర్క్ కూడా చూసుకోవాలి. నువ్వు ప్రేమతో నాతో ఆడుకోవాలనుకున్నావు. నా అవసరానికి తగ్గట్టు నేను నిన్ను మార్చుకున్నాను. సరిపోయింది కదా? రేపు పొద్దున ఆఫీస్లో కలుద్దాం. బాయ్. మేడం మేడం మేడం, ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం. ఛే! ఏమైంది మామ అలా ఉన్నావు? మోసపోయాను మామ. ఏమైందిరా? ఎందుకురా అలా ఏడుస్తున్నావు? నువ్వు చెప్పింది కరెక్ట్ రా. అనవసరంగా నేనే అత్యాశకి పోయి ఇబ్బంది పడ్డాను. క్లారిటీ చెప్పరా, ఏమైంది అసలు? మేడం, లేవండి మేడం, లేవండి మేడం. తల్లి కూతురు ఎదురు వాడేసుకుంటున్నారు మామ. నేను చెప్పానా డబ్బున్న వాళ్ళు వెనకాల తిరగొద్దని చెప్పానా? నువ్వే అన్నావు లైన్లో పెడతా, డబ్బు సంపాదిస్తా, డబ్బు దోచేస్తా, అన్నిటికడికి లాగుతా. ఇప్పుడు ఏమైంది? ఏమంటావేంట్రా మామ? వాళ్ళ అమ్మకి బాత్రూమ్కి తీసుకెళ్ళాలి, కాళ్ళు నొక్కాలి, తల నిమరాలి, టాబ్లెట్ వేయాలి. అబ్బబ్బబ్బబ్బబ్బ. అన్ని గుడ్డి చాకరీ నరకంలో ఉంది మామ. ఎంత చేసి మళ్ళీ ఆఫీసులో చేయాలి. నువ్వు చెప్పింది నుండి బాగుండేది మామ. నా పరిస్థితి ఎలా అయిపోయింది? సిలక్ చెప్పినట్టు చెప్పా, ఇప్పటికైనా అర్థమైందా? అందుకే అత్యాశకు పోకు, సరేనా? వెళ్ళి మొహం కట్టుకొని టీ తాగరా పో. సరే మామ. ప్రేమ అంట ప్రేమ, ఎన్ని ప్రేమలు చూడలేదు.